వచ్చింది. చాలా మంది అనారోగ్యం అయిపోయారు, చాలా మంది చనిపోయారు. కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు రేట్లు పెరిగాయి, కొత్తగా గంజాయి వచ్చింది. ఎక్కడ చూసినా గంజాయి కంపే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నం కేంద్రంగా 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి మీ పిల్లలు నాశనం చేస్తూ వాళ్ళు పొట్ట పెంచుకుంటున్నారు. ఇప్పుడే చూపించారు పెద్ద పొట్ట. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేలకు కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే సత్యనారాయణమూర్తి మాట చెప్పాడు, మేము వస్తానే గంజాయి రహిత రావులపాలెం తయారు చేస్తారని ఒక సవాలు విశారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గాని ఇక్కడుండే ఎమ్మెల్యేలు గాని గాడిదలకు పళ్ళు తోమారా? ఏం చేశారు అంటే మీకు ఏమాత్రం కూడా ప్రజల మీద అభిమానం లేదు, మమకారం లేదు. మన పిల్లలు చెడిపోయినా వీళ్ళు ఏమి బాధపడే రకం కాదు, దుర్మార్గులు వీళ్ళు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఆ పిల్లవాళ్ళు మీ చేతుల్లో ఉండరు. ఏ వ్యక్తి కూడా మన చేతుల్లో ఉండడు. అది నా బాధ. జాతిని నిర్వీర్యం చేసి జాతికి ద్రోహం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఇలాంటి దొంగల పరం చేస్తారా? రాష్ట్రాన్ని కాపాడుకుంటారా? లేకుంటే గంజాయి డ్రగ్స్ కి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క 2019లో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది, నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని అడిగాడు, అడిగిన దానికి ఆయన చంపారు, ఆయన ఆత్మశాంతి కోసం వీవిలో పోటీ చేస్తారని నిన్నే చెప్పింది. ఆయన కన్న కూతురు చెప్పింది. అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడేవాళ్ళు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నిన్నే చూశారు తమ్ముళ్ళు, కొత్త డ్రామా. పేదలు, వృద్ధులు, వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం. ఎవడు ప్రారంభించాడు ఈ పింఛనం? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. 2014 నేను ముఖ్యమంత్రి అయితే 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన పార్టీ ఏది? ముక్కుతూ మూలుగుతూ 1000 రూపాయలు పెంచాడు. పెంచుకుంటూ పోతానని 250 రూపాయలు పెంచుతూ వచ్చాడు. అది 3000 అయ్యేకొందుకు ఈయన పోతున్నాడు. నేనే ఉంటే మొదటి నెలే 3000 ఇచ్చేవాడిని, ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చూడండి, మీరందరూ కూడా ఆలోచించాలి. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం, అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు
50,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 1,26,000 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 45 మంది ఉంటారు పెన్షన్దారులు. ఆవరేజ్ని ఇస్తే దినానికి 20 మందికి ఇస్తే 2 రోజుల్లో పెన్షన్ అల్లి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి. బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఈయన ఏదో చంపడానికి కోడి కత్తో చంపేస్తారంట. ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్? నేను అడుగుతున్నా ఇక్కడుండే చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా? అధికార యంత్రాంగం ఉంది. ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఆలోచించమని. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాపం ముసలివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే మానవతా కోణంతో 200 రూపాయల పింఛన్ని చరిత్రలో 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం. ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలకు భోంచేస్తే 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు. నెలంతా భోంచేస్తే 450. వాళ్ళకి మిగిలేది 1,550 రూపాయలు. ఒక 500 రూపాయలు అప్పుకు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ, పెద్దలందరినీ. అది నేను తెచ్చిన గౌరవం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి, తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇతని జీవితాంతం ఫేక్ రాజకీయాలే, శవ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున పెంచిన 4,000 రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నువ్వు అధికారంలో ఉన్నావు, ఒట్టొట్టే మాటలు వద్దు. నీ ట్రెజరీ ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈరోజు 3వ తారీఖు జీతాలు ఇచ్చావా అని నేను నిలదీస్తున్నా. పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా. ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా. అంటే నాటకాలు ఆడతావా? ఈ నాటకాలు ఆడితే
వదిలిపెట్టం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళీ అపీల్ చేస్తున్నా, మీరందరూ కూడా సమాజంలో ఉన్న మీరు వృద్ధుల పట్ల